నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ మండలం విటంరాజపల్లి హిమాలయ గురువు ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కానుగుల పూజితకి హాస్టల్ ఫీజు ప్రతి నెల మాదిరిగానే ఈ నెల 21వ నెల 12,000 రూపాయలు శాంతి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా డొనేట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి ఆశ్రమం ట్రస్ట్ నిర్వాహకులు పెండ్యాల మోహన్ రావు, పెండ్యాల పుల్లారావు, సురేష్, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మింపబడి పూజలందుకుంటున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మింపబడి పూజలందుకుంటున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి వార్ల దేవస్థానం 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రధాన అర్చకులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలు గడిచిన 3 రోజుల నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు 3వ రోజు సోమవారం ఉదయం నుండి వివిధ విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, శ్రీ శనిదేవునికి మహా నైవేద్యం నివేదన, స్వామివారికి మహా మంగళ హారతులు, మధ్యాహ్నం 12:30 నుండి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అత్యంత అరుదుగా ఉన్న ఈ శని దేవాలయంలో నిర్వహించేటటువంటి శనిదేవుని జ్యేష్ఠ దేవుల కళ్యాణం ప్రతి సంవత్సరం జూన్ 9వ తారీఖున వార్షికోత్సవ వేడుకలలో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వివిఆర్ కృష్ణంరాజు, తమ్మినేని శ్రీనివాసరావులను తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వినుకొండ నియోజకవర్గం మహిళా సంఘం నాయకులు హెచ్చరించారు. ఆదివారం మహిళలు ప్లెకార్డ్స్ చేతబూని నినాదాలతో వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, శ్రీనివాసరావులను అరెస్టు చేయాలంటూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళా సంఘం నాయకురాలు కౌన్సిలర్ షకీలా మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు గాడిలో పడటంతో రైతులు సంతోషంగా ఉండడాన్ని భరించలేక ఉద్దేశపూర్వకంగా మహిళలపై నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విమర్శ అంటే నిర్మాణాత్మకంగా ఉండాలి అంతే తప్ప ఏ దేనికి దుమ్మెచ్చి పోయాలన్నా మహిళల్ని టార్గెట్ చేస్తుంది దేశాల రాజధాని. ఇంకా చివరి మాట అదే మహిళల పట్ల విషయించమడమండి. బట్ అలా చేస్తే మా మహిళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఏదైనా కూడా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన వాళ్ళ చరిత్రలో బాగుపడింది లేదు. కానీ మేమైతే ఒప్పుకోము. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎప్పుడు చేయని విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సోదరులందరం ప్రముఖై వచ్చాము. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలతో పాటు ఇంటర్మీడియట్ బెటర్మెంట్ ఫలితాలలో విశ్వస్థాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మతో పాటు ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు తెలిపారు. వినుకొండ కొత్తపేటలోని లాయర్ స్ట్రీట్ లో ఉన్న విశ్వసాయి జూనియర్ కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభినందన సభలో ఎంసెట్ లో విజేతలుగా నిలిచిన డి సాత్విక 1281, దోసపాటి వైష్ణవి 4828, షేక్ ఆఫ్రిన్ 6384, షేక్ సబిహా 6757, ఏ లక్ష్మి 11046, ఏ శ్రీలక్ష్మి 11046 ఇలా మొత్తం 13 మంది స్టేట్ ర్యాంకులు సాధించారని, అలాగే జూనియర్ కళాశాల బెటర్మెంట్ ఫలితాల్లోనూ ఎంపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ 470కి గాను 465 మార్కులు సాధించిన 3 విద్యార్థులు ఆర్ అక్షిత, షేక్ ఫాతిమా, కాదర్ అక్షయాలు, అలాగే టౌన్ సెకండ్ 3 విద్యార్థులు సాధించారని, 470కి గాను 460కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 8 మంది ఉన్నారన్నారు. బైపీసీ విభాగంలో 440కి గాను 434 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచారన్నారు. వరుస విజయాలు అందిస్తున్న విద్యార్థులకు, అందుకు కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి, తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి
కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వినుకొండను ఉంచడంలో తామెప్పుడు కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు విశ్వసాయి జూనియర్ కళాశాల యొక్క ఆనందకరమైనటువంటి విషయాన్ని మన ప్రాంత ప్రజలకు పంచుదామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. నిన్న వచ్చినటువంటి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్లో అత్యుత్తమ ర్యాంకులు మా విద్యార్థులు సాధించడం జరిగింది. దాంట్లో మేము చాలా గర్వంగా చెప్పుకునేది ఏమిటయ్యా అంటే వినుకొండలో కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంలో ముందంజలో ఉన్నామని తెలియజేస్తున్నాం. మనకు ఎంసెట్ రిజల్ట్స్లో 1281, 4828, 6384, 11046, 6757 ఇలాగా 25,000 లోపల 13 మంది విద్యార్థులు ఎంసెట్లో ర్యాంకులు సాధించడం జరిగింది. వీరికి ఉత్తమమైనటువంటి కళాశాలలో ఇంజనీరింగ్లో సీట్లు సాధించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు మా దగ్గర ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ, నీట్ ఎగ్జామ్లో కానీ, అలాగే ఏపీ లెవెల్లో ఎంసెట్ ఎగ్జామ్స్లో కానీ కోచింగు బాగా సన్నద్ధం చేయటమే కాకుండా విద్యార్థులకి మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా వారిని తీర్చిదిద్దడంలో మా అధ్యాపక బృందం ఎప్పుడు కూడా ముందుంటుంది. ర్యాంకులు సాధించాలి, మార్కులు సాధించాలంటే కేవలం విజయవాడే ఒక మార్గంగా, ఒక కార్పొరేట్ కళాశాలకు వెళ్తేనే ఈ మార్కులు వస్తాయనేటువంటిది అబద్ధం. అది ఎక్కడ చేరినా చదివే విద్యార్థి చెప్పే అధ్యాపకుడు ఉంటే ఖచ్చితంగా ర్యాంక్ సాధించగలుగుతామని నిరూపించారు మా కళాశాల సిబ్బంది, అలాగే మా విద్యార్థులు. మమ్మల్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకు కూడా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాంకులు సాధించేందుకు మా అధ్యాపక బృందం ఎంతో కృషి చేశారని వారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో చరిత్రను, మా కళాశాల చరిత్రను మా కళాశాల విద్యార్థులు తిరగరాశారు. ఇది ఖచ్చితంగా అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంపీసీ విభాగం చూసినట్లయితే 470 మార్కులు, 470 మార్కులు పరీక్ష రాస్తే 465 మార్కులు సాధించిన విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు కాదండి, ముగ్గురు. 465 మార్కులు ముగ్గురు సాధించారు. అలాగే 464 మార్కులు ముగ్గురు సాధించారు. అలాగే 462 మార్కులు ఇద్దరు సాధించారు. అంటే 460 నుంచి 70 లోపలే 8 మంది విద్యార్థులు, అంటే ఖచ్చితంగా 10% స్టూడెంట్స్ ఎబోవ్ టాప్ 1 ర్యాంక్స్, స్టేట్ ర్యాంక్ సాధించారని చెప్పడానికి మేము చాలా గర్విస్తూ ఉన్నాం. అలాగే ఈ రిజల్ట్స్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో కూడా పాస్ పర్సంటేజ్లో మా కళాశాల ఈరోజు ముందుందని తెలియజేస్తున్నాం. మా కళాశాలలో ఎంపీసీ చదివిన విద్యార్థుల్లో 98% ఖచ్చితమైన పాస్తో రిజల్ట్ సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో కూడా మంచి రిజల్ట్ సాధించడమే కాకుండా గత 8 సంవత్సరాల నుంచి మేము స్థాపించినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా టౌన్ ఫస్ట్ సాధిస్తూ ఉన్నామని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. ఇలాంటి మార్కులు సాధించేందుకు కృషి చేసినటువంటి విద్యార్థులకి మా కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగా చక్కటి విద్యను అందిస్తున్నటువంటి తమను విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తున్నటువంటి మా అధ్యాపక బృందానికి కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ కళాశాల ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీడియా మిత్రులకు కూడా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.